హలో గాయ్స్, ఎలాగున్నారు అందరూ? సో ఈరోజు మనం మళ్ళీ అయితే అవుతున్నాం మైన్క్రాఫ్ట్ సర్వైవల్ సిరీస్. అండ్ చాలా లేట్ అయింది. సో దానికి కారణం మీకు తెలుసు అనుకుంటా. ఎగ్జామ్స్ వల్ల అయితే లేట్గా అయింది. మొత్తానికి మన ఎగ్జామ్స్ అయితే అయిపోయాయి. కాకపోతే యాక్చువల్లీ అయ్యి 1 మంత్ అయితే అవుతుంది. కాకపోతే టైం అయితే దొరకలేదమ్మా చేయడానికి. సో ఇప్పుడైతే దొరికింది. ఇక మనం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. అండ్ స్టార్ట్ చేసే ముందు ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలా మంది వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. ఓకే, మనం వీడియో స్టార్ట్ చేసిన లోపు అయితే మనకి నైట్ అయితే అయిపోయింది. అండ్ ఇవన్నీ చూడగానే మీకు చాలా కొంచెం డిఫరెంట్గా అయితే అనిపించవచ్చు. సో మనం ఫస్ట్ స్లీప్ వేసిన తర్వాత అయితే చూపిస్తాం మీ అందరికీ. ఓకే, ఎస్, మీకు ఇవన్నీ చూడగానే ఇది కొత్త ప్లేస్ అని అనిపించవచ్చు. యాక్చువల్లీ చూపిస్తాను ఆగండి. యాక్చువల్లీ ఆ విలేజ్లో ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే ఏట్లేదన్నమాట. ఆ విలేజెస్ అంతా నేనే చంపేశాను. సో ఎందుకు చంపేశానంటే మెడిక్ బుక్ ఇవ్వట్లేదు, అందుకే చంపేశాను అనమాట. సో దానివల్ల కొంచెం విలేజెస్ అయితే లేని వల్ల నాకు కొంచెం లోనింగ్ అయితే ఫీల్ అయింది, ఒంటరిగా ఉన్నట్టు. సో దానివల్ల ఇంకొక విలేజ్కి అయితే షిఫ్ట్ అయ్యాను. ఓకే, నాకు ఇప్పుడు దాకా కొంచెం డిఫరెంట్గా అయితే అనిపించింది, ఎందుకంటే చంక్స్ అయితే చాలా తక్కువలో ఉన్నదన్నమాట. సో దానివల్ల ఇప్పుడైతే 8 చంక్స్ పెట్టాను. అదిగోండి అక్కడైతే ఒక విలేజ్ అయితే కనిపిస్తుంది కదా, అదే అనమాట మన కొత్త విలేజ్. ఇదే అనమాట మన కొత్త విలేజ్. ఇక్కడ ఇంకా నేను దీన్ని ఎక్స్ప్లోర్ చేయలేదు. ఈ విలేజ్ ఇదిగోండి, హేబేస్ కూడా ఇక్కడే అలాగే ఉన్నాయి. ఈ విలేజ్ దొరకగానే అక్కడ అలా వెళ్ళిపోయాను అనమాట. ఓకే, మీకైతే చూపించడం మర్చిపోయాను. డే చూస్తే మనకైతే 98 అనమాట చూసుకోవచ్చు. సో ఇంకా 2 డేస్లో మనకైతే 100 అయితే రాబోతుంది. ఇక్కడ నాకు ఎందుకు ఇది లావా సౌండ్ అయితే వస్తుంది. ఓకే, ఇప్పుడైతే లావా అయితే ఉంది గైస్, అదిగోండి. ఓకే, మనకైతే ఇక్కడ లాభ అయితే ఉంది, అందుకే అప్పటి నుంచి సౌండ్ అయితే వస్తుంది అనమాట. ఓకే, అండ్ ఏంటిది? ఓకే, ఇంకా అసలు అయితే ఎక్స్ప్లోర్ చేయలేదు. సో మన విలేజ్లోనే ఉంటే జాంబీస్ అందరూ, మన మైన్కి వెళ్ళినప్పుడు జాంబీస్ అందరూ వచ్చి చంపేస్తారు గైస్ మన విలేజెస్ని. సో దానివల్ల ఒక 100 బ్లాక్స్ దూరంలో అయితే కట్టుకున్నాను. అండ్ ఇది నా కొత్త స్వాడ్. ఇది ఎలాగొచ్చిందంటే మన దగ్గర ఆల్రెడీ ఉంది కదా, కదా గైస్ ఒక స్వాడ్. సో దానికైతే ఇంకొక స్వాడ్ పెట్టి ఎంచార్మెంట్ చేసినప్పుడు నాకు ఈ ఎంచార్మెంట్ వచ్చింది. సో 2 ఎంచార్మెంట్ని అయితే కల్పించాను. ఇప్పుడు నాకు ఎందుకో విచ్చి సౌండ్ వస్తుంది. ఓకే, అండ్ దానివల్ల ఎక్స్పీ కూడా అయిపోయింది. సో దానివల్ల ఈరోజు మనమైతే ఎక్స్పీ ఫామ్ ఇంకా డైమండ్ ఆర్మ్ అయితే చేసుకోబోతున్నాం. సో మనకి ఇంకా 2 డేస్ టైం ఉంది. ఆ 2 డేస్లో అలాగే చేసుకోవాలి. ఓకే, నేను షిఫ్ట్కి క్రౌచ్ కదా, సో షిఫ్ట్ కొట్టబోయి నేను కంట్రోల్ నొక్కుతున్నాను తెలియకుండా. దట్స్ అ బిగ్ ప్రాబ్లం. అండ్ ఇది కొత్త విలేజ్. ఓకే, మన పాత విలేజ్ అయితే కదా, పాత విలేజ్ అక్కడ ఉంటుంది. అండ్ ఏదో గ్లిచ్ అయింది అనుకుంటా, మన చేసిన బిల్స్ అన్నీ పోయాయి. సో దానివల్ల ఇక్కడికి వచ్చే ఒక ఇదైతే అనమాట. బట్ మన దగ్గర అయితే థింగ్స్ ఉందిలే. అండ్ ఇదిగోండి చూడొచ్చు, ఇప్పటికీ మనకి ఇదే అనమాట మన కొత్త హౌస్, ఒక బేసు. అండ్ బేస్ కోసం నేనైతే ఇక్కడ కొంచెం అయితే సేకరిస్తున్నాను. సో దానికైతే చాలా థింగ్స్ అయితే కాలేదు, దానివల్ల ఇంత పెద్ద ఇదైతే తీసుకున్నాను, క్లియర్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ కనుక చూస్తే మన ఫాము ఇప్పుడే అనమాట ఇదే ఫామ్ చేసుకొని వచ్చాను. ఇదిగోండి ఇక్కడ చూడొచ్చు. ఇదిగోండి షుగర్ కైన్ అయితే ఇంత ఉంది. ఒక్కొక్క లైన్లో ఒక్కొక్క స్టాక్ ఉంటుందేమో, ఉంటుందేమో. దీంట్లో చెప్పేది. అండ్ ఇది మన చిన్న వీట్ అండ్ క్యారెట్ ఫామ్ ఎందుకంటే మన విలేజ్ బ్రేడర్ కట్టుకోవడానికి క్యారెట్ ఫామ్ అవసరం కదా, దానివల్ల ఎందుకంటే క్యారెట్ ఇక్కడే ఉంది. అండ్ దీని పక్కనే ఓషన్ ఉంది గైస్, దానివల్ల ఇక్కడ కట్టుకున్నాను. ఒకవేళ మనం నార్మల్ ల్యాండ్ మీద కట్టాలంటే వాటర్ వేయాలి, మళ్ళీ ఎవరు తీయాలి. సో దానివల్ల అయితే ఓషన్ అని కట్టేసుకున్నాను అనమాట. అండ్ అది మన హౌస్, చిన్న హౌసే కట్టుకున్నా. యాక్చువల్లీ నేను ఈ హౌస్ ఎందుకు కట్టుకున్నానంటే, హౌస్ కదా ఇది ఒక షెల్టర్ లాగా అయితే కట్టుకున్నా. ఇదిగోండి మైనింగ్ కోసం అలా కట్టుకున్నాను అనమాట. ఎందుకంటే ఎప్పుడు మైనింగ్ చేసి బయటికి రాగానే నైట్ అయిపోతుంది.
సో ఇది క్రీపర్స్ జాంబీస్ అంటే ఇక్కడ ఎక్కడ పేలుతున్నాయి. అండ్ ఈ ప్లేస్ ఎందుకని ఎలాగైందో మీకు డౌట్ రావచ్చు. ఇక్కడైతే నేను ఇదైతే కట్టాను అనమాట, టైగా. సో మన దగ్గర టైగా వుడ్ అయితే చాలా ఉంది. మన టైగా వుడ్ తీసుకోవడానికి చాలా దూరం అయితే వెళ్ళాను. ఎస్, ఇదంతా టైగావే. అండ్ మన దగ్గర ఇంకా సాప్లింగ్స్ ఉంటాయి. ఎస్, ఇక్కడ చూస్తే 39 స్ప్రూస్ సాప్లింగ్ అయితే ఉన్నాయి. అండ్ ఇది మన నెదర్ పోర్టల్. అండ్ ఇది మన కొత్త కౌక్రష్ అనమాట. కాకపోతే ఇంకా రాలేదు, ఎందుకంటే ఇప్పుడే షిఫ్ట్ అయ్యాం కాబట్టి. ఇది మన ఎన్చాంటింగ్ టేబుల్ తెలిసిందే, ఇది నా ఇదే. సో దీని డిజైన్ అయితే బాగుంటుంది అనమాట. ఫస్ట్ అయితే నేను ఊరికే ఇలాగా ఒక బాక్స్లో చేసేయాలనుకున్నా, తర్వాత ఎందుకో దీన్ని హౌస్లో మార్చుకుంటే బాగుంటుంది కదా అని లీవ్స్ అంతా తెచ్చుకొని ఇలా పెట్టాను అనమాట. ఓకే, సో ఈరోజు మనమైతే కట్టబోతున్నాం ఎక్స్పీ ఫామ్. సో మనం వచ్చేసి ఓకే, మనకు కావాల్సింది ఫస్ట్ వచ్చేసి ఒక 2 స్టాక్స్ బ్లాక్స్. మనం దీన్ని టైల్స్లోకి అయితే కన్వర్ట్ చేసేద్దాం, ఎందుకంటే టైల్స్ చాలా బాగుంటాయి. వెరీ సార్, ఓకే, డీప్ స్లేట్ టైల్స్ 1 స్టాక్ అయితే పట్టుకొని వెళ్దాం. అండ్ నెక్స్ట్ మనకు కావాల్సింది ఒక ల్యాడర్. ఒకటి కాదు, చాలానే కావాలి. ల్యాడర్ ఇక్కడ ఉంటాయి. ఓకే, ల్యాడర్ అయితే లేదనుకుంటా. ఓకే, నేనైతే ల్యాడర్తో అయితే కట్టలేదు, స్టైర్స్తో అయితే కట్టుకున్నాను మన మైనింగ్ సెక్షన్ అయితే. అండ్ ఇంకొక 36 ఎక్స్ట్రా డైమండ్స్ అయితే దొరికాయి. ప్లస్ ఇంకో 4 తక్కువ మనకైతే 2 స్టాక్స్ రావడానికి. అండ్ స్కెల్టన్స్ని అలా చంపుతప్పుడు నాకైతే ఒక ఎంచాంటెడ్ బో అయితే దొరికింది, అండ్ ఒక నార్మల్ బో కూడా దొరికింది. దీన్ని అయితే మనం ఈరోజు పట్టుకుని అయిపోతామా? వద్దులే. ఓకే, గోల్డ్ వేసుకున్నాను. ఇంకేటే కావాలి? ఓకే, ల్యాడర్ కావాలి కాబట్టి స్టిక్స్. ఓకే, సరే. ఒక 12 ల్యాడర్స్ సరిపోతాయి. ఓకే, నైట్ అయితే అయిపోతుంది గైస్. అండ్ హాపర్స్ అయితే కావాలి, దానికోసం చెస్ట్ ఇంకా ప్లాంక్స్ మనకు ఒక 3 హాపర్ అయితే కావాలన్నమాట. ఓకే, చెస్ట్ ఒక 3. ఓకే, 4 వచ్చాయి. మనకు కొన్ని కావాల్సింది 4. అండ్ ఈసారి మనకు కావాల్సింది హాపర్. మనకు కావాల్సింది 1 2 3. ఓకే, అండ్ నెక్స్ట్ మనకు కావాల్సింది స్లాబ్స్, డీప్ స్లేట్ టైల్ స్లాబ్. ఇది ఒక 10 తీసుకుందాం. అండ్ మనకు కావాల్సింది ట్రాప్ డోర్స్. ఇక్కడ ట్రాప్ డోర్స్ అయితే చేసి పెట్టాను మన హౌస్ కోసం, కాకపోతే మనం దీనికి వాడాల్సి వస్తుంది. ఓకే, ఇది ఒక ఇన్ని. నెక్స్ట్ మనకి ఎటు కావాలబ్బా? వెయిట్ ఎ సెకండ్. ఇక అంతే అనుకుంటున్నాం, ట్రాప్ డోర్స్ వస్తాయి. ఇక మనం అన్నీ సర్దేసుకొని వెళ్ళిపోదాం. ఓకే, కాబుల్ డీప్ స్లేట్ అవసరం లేదు, ల్యాడర్ అవసరమే. ఓకే, ఇక మనం వెళ్ళిపోదాం. అండ్ మనకు కొంచెం ప్రొటెక్షన్ కూడా కావాలి. ఓకే, నైట్ అయిపోతుంది, పర్వాలేదు, మనం వెళ్ళిపోదాం. ఓకే, ఏట్రా నా వైపు వస్తున్నావు? ఓకే, ఇప్పుడు మనం పైకి వెళ్ళాలంటే కొంచెం భయం అయితే వస్తుంది. చూడొచ్చు, ఇదే అనమాట మన కొత్త స్పాన్. అండ్ ఈ బ్లాక్స్ చూసి మీరు భయపడవద్దు, ఇక్కడైతే లావా అయితే ఉండేది అనమాట. సో లావా మొత్తం అయితే క్లోజ్ చేస్తాను. ఓకే, ఇక మనం బిల్డ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే, మనం ఫస్ట్ ఇక్కడ గాస్ట్ ఉందా లేదా అని చూసుకోలేక ఫస్ట్ వచ్చేసి మనం 3x2 బ్లాక్స్ అయితే తీసుకోవాలన్నమాట. 1 2 3. ఓకే, మనకైతే 4 కావాలి. నైస్. అండ్ ఇట్ సైడ్ 1 2 3. యా, వీడెందుకు ఇక్కడికి వచ్చాడో వెళ్ళిపోరా. అండ్ కొంచెం భయం అయితే వస్తుంది, ఎందుకంటే ఫస్ట్ టైం నెదర్లోకి రావడం. అంటే చాలాసార్లు వచ్చాను క్రియేటివ్లో, కాకపోతే సర్వైవల్ కదా, అండ్ చేతితో తీస్తాను, ఎందుకంటే మన పికాస్ కొంచెం ఫాస్ట్ ఉండడం వల్ల వెళ్ళిపోతాను సర్రమని.
ఓకే 3x3 ఇంకొంచెం ఇక్కడ ఒక బ్లాక్ చూసారా 1 క్లిక్కి 2 వెళ్ళిపోతున్నాయి అగోండి ఈసారి మళ్ళీ దీన్ని ఫిల్ చేసి వస్తుంది. ఓకే ఫస్ట్ మన కింద సెక్షన్ అయితే చూద్దాం. సో మనకు వచ్చేసి హాపర్ కాదు, ఫస్ట్ వచ్చి మనకు కావాల్సింది చెస్ట్. ఓకే చెస్ట్ వచ్చేసి మనం ఇక్కడ పట్టాలి. అండ్ హాపర్స్ ఫస్ట్ హాపర్ వచ్చేసి మనం దీనికి ఫేస్ చేసేలాగా పెట్ట బ్రో షిఫ్ట్ అంతే. మిగతా 2 హాపర్స్ వచ్చేసి ఈ హాపర్ని ఫేస్ చేసేలాగా ఇది పెట్టాలి. ఓకే మన హాపర్ వచ్చేసి చెస్ట్లో వెళ్ళిపోయింది. ఎక్స్పీ కోసమే నేను దీన్ని కట్టుకుంటాను. అండ్ మనకి డీప్ స్లెడ్జ్ ల్యాబ్స్ వచ్చేసి ఇటు 2 అండ్ ఇటు 2. నెక్స్ట్ మనకు వచ్చేసి ల్యాడర్ వచ్చేసి మీరు కిందనైతే పెట్టద్దు, ఇలా పెట్టుకోండి. అప్పుడు మీకు కొంచెం ఎక్కువ ల్యాడర్స్ అయితే సేవ్ అవుతుంది అన్నమాట. ఈసారి మనకు కావాల్సి వచ్చింది బ్లాక్స్. ఓకే 1 స్టాక్ అయితే ఉంది. ఈసారి దీన్ని 1 2 అండ్ 1 2. సో దీన్ని ఇలాగా కవర్ చేసిద్దాం. ఓకే వెయిట్ తప్పు దీన్ని ఇలాగా ఉంది ఈ 2 కళ్ళు. ఓకే సారీ. సో దీన్ని ఇలాగా అండ్ దీన్ని పట్టుకో, దీన్ని ఇలా 2 కాదు. ఏంటి గాయస్ నేను తప్పు చేస్తాను. అయ్యే మీరు ఆపండి సౌండ్, నేను భయపడుతున్నాను. ఓకే నైస్. ఈసారి ఇటు సైడ్ కూడా అలాగే చేయాలన్నమాట. 1 and 2. అసలు ఈ నెదర్ సౌండ్ ఎందుకు కొంచెం భయం వేస్తుంది గైస్. మీరు హెడ్ ఫోన్స్ పెట్టి వినండి, అప్పుడు మీకు కొంచెం భయం వేస్తుంది. సార్ 1 2 అండ్ 1 2 1 2 అండ్ ఇట్ సైడ్ ఆల్సో సేమ్ 1 2 1 2 1 2. అండ్ ఈ సైడ్ మీరు కిందకి ఇలాగెళ్ళి ఓకే ఈసారి మీరు దీన్ని క్లవర్ ఇలా చేసేయాలన్నమాట. ఎస్ ఈ 1 బ్లాక్తో మీరు కొట్టగలరు. ఈ స్లాబ్ ఎందుకు పెట్టామంటే మనకి చిన్న జాంబీస్ ఉంటారు కదా, అంటే చిన్న జాంబీ పిల్లలు, దాన్ని ఏటారు జాంబీ 5 పిగ్లీ వాళ్ళైతే వచ్చేస్తారన్నమాట. సో దానివల్ల సో అండ్ మీరైతే ఇది పెట్టుకోవాలి. అండ్ ఎస్ ఈసారి మనకు కావాల్సింది ట్రాప్ డోర్స్ స్టిక్సా. ఎస్ ట్రాప్ డోర్స్ని 1 2 3 అండ్ 1 2 3 అంతే. ఎస్ అయిపోయింది అనుకుంటున్నా. ఓకే మీరైతే ఇక్కడ పెట్టకూడదు బ్లాక్స్, సారీ. నైస్ అయిపోయిందా. ఓకే సో మీకు ఓకే ఇక్కడ బ్లాక్స్ పెట్టాలి. నేను ఎందుకని ఇలాగ అయిపోయాను. ఎస్ మీకు గన్ చూస్తే ఒక ఏ సింబల్ లాగా అయితే వస్తుంది. మీకు అంతే అనమాట, అయిపోయింది. ఓకే పిగ్లింగ్స్ వచ్చిందా, పిగ్లింగ్స్ క్రియేట్ చేసేద్దాం అంతే కదా, అయిపోయింది అనమాట మన ఫామ్ అయితే. ఇప్పుడు ఫస్ట్ మనం వెళ్ళి కొంచెం ఇదైతే పట్టుకొని రావాలి, ఏమంటారు. ఓకే గాస్ సౌండ్ అయితే వస్తుంది. మనం గాస్ వచ్చినప్పుడు అయితే వెళ్ళిపోవాలి. యాక్చువల్లీ దాని వర్కింగ్ చూపించాలనుకున్నా, కాకపోతే ఇప్పుడు చూపిస్తాం. ఫస్ట్ మనం అయితే వెళ్ళి మన వాల్యుబుల్ థింగ్స్ ఐరన్ పట్టుకొని వస్తాను మీకు తెలియకుండా. సో దాన్ని అయితే పెట్టుకొని వచ్చేద్దాం. ఇప్పుడు మీకు ఆ 1 చెస్ట్ ఉంది కదా, 1 చెస్ట్ ప్లేస్లో మీరు ఎన్ని చెస్ట్ అయితే పెట్టుకోవచ్చు. నైట్ ఎస్ దానికోసం అయితే వెళ్ళి పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే నేదర్ నుంచి రాగానే ఇక్కడ వెళ్ళిపోదని. వీటిది ఓకే గాయస్ మనకైతే ఈడొచ్చాడు గాయస్. ఎరా మీ ఫ్రెండ్స్ ఫామే ఇక్కడ కడుతున్నాను. వెయిట్ సెకండ్
ఇంకా మన విలేజ్లోకి అయితే ఇప్పుడు నాగండి ఫుడ్ అయితే ఇక్కడ ఉంది. ఫైర్ ఆస్పెక్ట్ అక్కడ దీనికి గైస్, దీనికి ఫైర్ ఆస్పెక్ట్ అయితే పోయింది గైస్. పొరా రే. నైస్. ఇంకా లేరు కదా. ఓకే, దీనికి ఫైర్ ఆస్పెక్ట్ ఉండాలి కదా గైస్. ఏమో. అండ్ డే ఎంత? డే 99. ఇంకా 1 డే. మిగతా మాప్స్ అన్ని ఎక్కడరా? ఐ థింక్ డీస్పాన్ అయిపోయారేమో. ఓకే, మనకు అవసరం లేని ఇవన్నీ పడేద్దాం లోపల. పడే ఐరన్ పట్టుకొని వస్తాను నిన్న దొరికి. వేస్ బో అండ్ ఆరోస్. ఆరో. ఓకే, ఎవరు వస్తున్నాడో? ఓకే, ఈసారి మనకు కావాల్సింది వీటు. ఓకే, సో ఇక్కడే వీట్ అయితే పెట్టుకున్నాను అనమాట, ఎందుకంటే మనకి పోకూడదని. తినండి, మెక్కండి. మేబీ మనకైతే సరిపోదు అనుకుంటా గైస్. మన ఫుడ్ అయితే సరిపోదు. మన ఆలోపకల్లా ఒక ఇదైతే చేసుకోవాలి. ఇక్కడ చూడండి గైస్, ఇది తప్పించుకున్నాడు అనమాట. సో ఈ ఫ్రంట్ ఫామే మనైతే కట్టబోతున్నాం, అంటే జాంబీ ఎక్స్పీ ఫామ్. యాక్చువల్లీ మన ఓవర్ వరల్డ్లో కూడా కట్టుకోవచ్చు. పైకి వెళ్ళిపోయి అక్కడ కట్టుకుంటే మనకి ఎక్కువ స్పాన్ అవుతారు అనమాట, వాయిల్డ్లోకి వెళ్ళి కట్టు. ఓకే, మనం ఇక వెళ్ళాల్సిన సమయం అయితే వచ్చిందన్నమాట. ఓకే, బౌ రెడీ, అన్నీ రెడీ, వెళ్ళిపోతాం. ఓకే, మనం దేవసీకర్ ఈసారి మనం ఇక్కడ నించోని మనం ఈ జాంబీ పేరేటి. ఓకే, జాంబీ ఫైట్ దిగింది, ఇలా కొట్టాలన్నమాట. కొట్టగానే లోపలికి వెళ్ళిపోవాలి. సరే జస్ట్ ఇక్కడ కూర్చోండి, వాళ్ళే వచ్చేస్తారు. అదిగోండి, ఇదేంటి అంతమంది కొట్టాను కదా, ఇంకా రావట్లేదు. అరే అంటారా? ఎస్, వచ్చేస్తున్నారు అన్నమాట. ఎస్, ఇక మీరు ఇలా కొట్టుకోండి, మీ ఇష్టం, మీరు కొట్టుకోండి, ఎంతైనా కొట్టుకోండి. సో దీని తర్వాత మీకు గోల్డ్ కూడా వస్తుంది అన్నమాట దీంతో. అంటే ఇంగట్లే, డైరెక్ట్ గోల్డే రాదు. సో నగెట్స్ వస్తాయి. సో నగెట్స్ మీరు కొట్టుకోవచ్చు. ఎస్, చూడొచ్చు గైస్ ఎంతమంది వస్తున్నారు. యాక్చువల్ మీకు కొంచెం ఓపెన్ ఏరియాలో పెట్టుకుంటే ఎక్కువ స్పాన్ అవుతారు అన్నమాట. అయ్యో బాస్, కమాన్ బాస్. ఎందుకు బాస్? రా బాస్. ఓకే, అక్కడైతే మన నార్మల్ పిగిలింగ్ ఆడికేటి గోల్డెన్ స్పాట్ దొరికింది సరిగా. వా, అండ్ మనకి ఎక్స్పీ కూడా మనకి నెదర్లో అయితే కరువు లేదు, ఎందుకంటే చూసారు కదా నెదర్ కోర్స్ ఎంత ఉందో. అది చూడండి అక్కడ ఎంత దూరం నుంచి వస్తున్నారో, అంత పగంటారు మీకు. మ్యాక్సిమం ఈరోజు అయితే నేను డైమండ్ ఆర్మెంట్ చేసుకున్నాను, కానీ దానికి ఎన్చార్మెంట్ చేసుకున్నాను, ఎందుకంటే చూసారు కదా 21 XP ఉంది. ఎలా చేసుకోవడం? ఓకే, ఓకే, ఇక మనం వెళ్ళిపోవచ్చు అనుకుంటాం. ఓకే, గోల్డ్ ఇంగట్ కూడా వస్తుంది మీకు. అండ్ ఎస్, అందరు అయిపోయారు అనుకుంటా. ఎస్, అందరు అయిపోయారు.
ఈసారి మీరు వెళ్ళొచ్చు. అండ్ కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి, ఓకే? మళ్ళీ మీకు కొంచెం ఇదైతే అవుతారేమో. అండ్ మన ఓవర్ వరల్డ్లో అక్కడ ఉంటారు కదా, అది మనం పక్కా కొడతాడు అనుకుంటున్నాం. ఓకే, అనుకుని చెప్పదమ్మా మనకి 23 ఎక్స్పై అయిపోతుంది. సారీ బ్రో, నేను కొట్టాలని ఒక్కరోజు కూడా అనుకోలేదు. ఎస్, మన 23 ఎక్స్పీ. ఓకే, మన డే 100, మనం ఫైనలీ మన డే 100కి అయితే వెళ్ళిపోయాం. అండ్ ఇంకేంటిది, ఇంకా మన గోల్డ్ ఐరన్ ఏంటి మనం మారిపోతాం. ఓకే, మనం ఏంటి ఇక్కడికి వచ్చి పడ్డాం. సమయానికి మా దగ్గర బ్లాక్స్ కూడా లేవు గైస్. ఓకే, మనం ఫైనల్గా మన డైమండ్ ఆర్మర్కి అయితే అప్గ్రేడ్ అయిపోదాం. అండ్ దానికి ముందు మనం ఒక ఆర్మర్ స్టాండ్ అయితే చేసుకుందాం. ఇంకేట్ కావాలి, స్మూత్ స్టోన్ స్లాబ్. ఓకే, ఆర్మర్ స్టాండ్ కమాన్. హెల్మెట్ చాలా డ్యామేజ్ అయిపోయింది గైస్. అండ్ మన బూట్స్ ఇక్కడే ఎక్కడో పెట్టాను, ఇక్కడైతే ఉంది. ఓకే, దీన్ని ఇక్కడ ఎస్, మన ఆర్మర్ అయితే ఇక్కడ ఉందన్నమాట. ఓకే, మనం అసలు మన స్కిన్ని మిస్ అవుతున్నాం గైస్. ఎందుకంటే మన పక్కన చూస్తుంటే మన వెనకతల టీఎస్బి అనేది రాసుకున్నాం అనమాట. వెనకత చూడొచ్చు, టీఎస్బి అనేది రాసుకున్నాం, కాకపోతే అంతగా చూడలేకపోతున్నాను ఆర్మర్. ఓకే, ఈసారి డైమండ్స్ కమాన్. సో ఆర్మర్ ఒక్కడే చేసుకుంటాను, ఇంకా టూల్స్ మన దగ్గర బాగానే ఉన్నాయి. షవల్ యాక్స్ అవన్నీ, షవల్ యాక్స్ అయిపోయిన తర్వాత చూసుకుందాం. మా హెల్మెట్, చెస్ట్ ప్లేటు, లెగిన్, బూట్స్. ఫైనల్లీ మనమైతే డైమండ్ ఆర్మర్కి అయితే అప్గ్రేడ్ అయిపోయాం. సో దానికి ముందు మన ఏరియాని చూడాలనుకున్నాం కదా. ఇది చూడొచ్చు కదా మన ఏరియాని. ఇది షిప్లకా? ఓకే ఓకే, మన ఏరియా ఎక్కడైతే ఉందో ఇవ్వండి, ఇది మన కౌ క్రష్. ఓకే, మన దీని వెనకతలే చాలా దారుణంగా అయితే తయారైపోయింది ఇక్కడ అంతా. ఓకే సార్, డైమండ్ ఆర్మర్. ఓకే, మన నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే ట్రయల్ ఛాంబర్స్కి అయితే వెళ్ళి చూద్దాం. ఎందుకంటే 1.21 అప్డేట్ దానికోసమే కదా, ట్రయల్ ఛాంబర్స్ దగ్గరికి వెళ్ళి చూద్దాం. పుష్ అయ్యాం. మనం ఫైనల్లీ మన డే 100కి మన డైమండ్ ఆర్మర్కి అయితే వెళ్ళిపోయాం గాయ్స్. అండ్ ఎస్, ఒక రిసోర్స్ ప్యాక్ అయితే వాడుతున్నాం అనమాట. సో దానివల్ల కింద డైమండ్ ఆర్మర్ వేసుకున్నాం కాబట్టి మనకి డైమండ్ కలర్ షేప్లో కనిపిస్తుంది. ఐరన్ ఆర్మర్ వేసుకుంటే మనకి ఐరన్ కలర్ కనిపిస్తుంది. అండ్ గోల్డ్ వేసుకుంటే మనకి చూసారా గోల్డెన్ కనిపిస్తుంది. ఓకే, ఎస్, ఒక కేక్ అయితే చేసుకోవాలనుకున్నాం కదా. సో ఇది గైస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాం. నచ్చి తప్పకుండా లైక్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అండ్ ఈ వీడియో మీకు అలాగనిపించదు కింద కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా తెలియజేయండి. బాయ్ బాయ్.